హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ప్రశ్నలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పేపర్ వచ్చేసి 13/8/2022 ఎస్జిటి 1ఏకి సంబంధించి సెషన్ 1కి సంబంధించిన పేపర్. ఫ్రెండ్స్, సిడిపి క్వశ్చన్ వచ్చేసి జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ. శారీరక వికాసం, 2 జీవ వికాసం, 3 జ్ఞాన వికాసం, 4 సాంఘిక వికాసం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 4 సాంఘిక వికాసం. క్వశ్చన్ నెంబర్ 2. పర్సోనా అనేది క్రింది భాషా పదం. 1 గ్రీకు, 2 లాటిన్, 3 ఫ్రెంచ్, 4 జర్మనీ. సరైన సమాధానం వచ్చేసి 2 లాటిన్. థర్డ్ క్వశ్చన్. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత 21, 23, 11, 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత 23. ఫోర్త్ క్వశ్చన్. ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? 1 విస్థాపనం, 2 ప్రతిగమనం, 3 తదాత్మీకరణం, 4 పరిహారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 పరిహారం. 5వ క్వశ్చన్. 10వ తరగతి చదువుకున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్బర్గ్ ప్రకారం ఏంటి? 1 సహజ సంతోష సహకారి నేపథ్య నీతి, 2 విధేయత శిక్ష నేపథ్య నీతి, 3 ప్రజాస్వామిక ఆమోదింపబడిన నేపథ్య నీతి, 4 సార్వత్రిక నీతి సూత్రాలు నేపథ్య నీతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజ సంతోష సహకారి నేపథ్య నీతి. 6th క్వశ్చన్. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1809, 1919, 1909, 1819. రైట్ ఆన్సర్ వచ్చేసి 3 1909. 7th క్వశ్చన్. మానవ శాస్త్ర పరిశోధనా స్థాలను స్థాపించిన వారు? 1 రూసో, 2 ఫ్రాన్సిస్ గాల్టన్, 3 జాన్ డ్యూయి, 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రాన్సిస్ గాల్టన్. 8వ క్వశ్చన్. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం. ఆగమన నివేచన, 2 నిగమన నివేచన, 3 సమైక్య ఆలోచన, 4 విభిన్న ఆలోచన. దీనికి సరైన సమాధానం ఆగమన నివేచన మరియు నిగమన నివేచన కూడా 2 కూడా సరైన సమాధానాలే. 9th క్వశ్చన్. పిల్లవాడి స్వతహా సిద్ధమైనది. 1 సహజ సామర్థ్యం, 2 వైఖరి, 3 ఆసక్తి, 4 పరిణితి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సహజ సామర్థ్యం. 10th క్వశ్చన్. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది ఎవరు? 1 డెకార్బే, 2 గేట్స్, 3 బ్రూనర్, 4th ఆప్షన్ పీనల్. రైట్ ఆన్సర్ ఈజ్ 2 గేట్స్. 11th క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది? ప్రత్యక్షానుభూతి, 2 ప్రతిమలు, 3 భావనలు, 4 దిశ. ద రైట్ ఆన్సర్ ఈస్ 4 దిశ. తర్వాత క్వశ్చన్. ధారణ వక్రరేఖలను రూపొందించింది. 1 ఎబ్బింగ్ హాస్, 2 గాల్టన్, 3 విలియం జేమ్స్, 4
థార్న్డైక్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎబ్బింగ్హాస్. తర్వాత క్వశ్చన్, 3 సంవత్సరాల పిల్లవానిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి. 1 దీర్ఘకాల ఉపగమం, 2 అడ్డుకోత పద్ధతి, 3 భిన్న సంస్కృతి ఉపగమం, 4 కోటీకరణ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దీర్ఘకాల ఉపగమం. తర్వాత క్వశ్చన్, ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ. 1 అనుగుణ్యం, 2 సాంశీకరణం, 3 వ్యవస్థీకరణ, 4 సంక్లిష్ట ఆలోచన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 సాంశీకరణ. 15th క్వశ్చన్, బంధూర సాంఘిక అభ్యాసంలో ప్రక్రియ కానిది. 1 అవధానం, సెకండ్ ఆప్షన్ ధారణ, థర్డ్ ఆప్షన్ పునరుత్పాదకం, ఫోర్త్ ఆప్షన్ ప్రేరణ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ప్రేరణ. 16వ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాదానికి చెందినవారు. ఫస్ట్ ఆప్షన్ మార్క్స్ వర్దిమర్, సెకండ్ ఆప్షన్ కోహెలర్, థర్డ్ ఆప్షన్ లెనిన్, ఫోర్త్ ఆప్షన్ డబ్ల్యూసి బాగ్లే. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ డబ్ల్యూసి బాగ్లే. 17th క్వశ్చన్ వచ్చేసి, మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరు. ఫస్ట్ ఆప్షన్ మెక్ ఐవర్, సెకండ్ ఆప్షన్ మెక్ క్లీలాండ్, థర్డ్ ఆప్షన్ విక్టర్ ఫ్రాంకిల్, ఫోర్త్ ఆప్షన్ అబ్రహాం మాస్లో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ విక్టర్ ఫ్రాంకిల్. 18వ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యాసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది. 1 శాస్త్రీయ, 2 కార్యసాధక, 3 యత్నదోష, 4 ఉద్దేశపూర్వక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కార్యసాధక. నెక్స్ట్ క్వశ్చన్, 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి. ఫస్ట్ ఆప్షన్ దీర్ఘకాల స్మృతి, సెకండ్ ఆప్షన్ స్వల్పకాలిక స్మృతి, థర్డ్ ఆప్షన్ క్రియాత్మక స్మృతి, ఫోర్త్ ఆప్షన్ బట్టి స్మృతి. రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు ఏది. ఫస్ట్ ఆప్షన్ అనుకూల బదలాయింపు, సెకండ్ ఆప్షన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ ఆప్షన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ ఆప్షన్ ద్విపార్శ బదలాయింపు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, థార్న్డైక్ సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం, సెకండ్ సాంప్రదాయక సిద్ధాంతం, 3 కార్యసాధక సిద్ధాంతం, ఫోర్త్ 1 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ యత్నదోష సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుని ప్రధాన విధి. 1 పిల్లల శారీరక అభివృద్ధి, 2 పిల్లల మానసిక అభివృద్ధి, 3 పిల్లల సంపూర్ణ అభివృద్ధి, 4 పిల్లల నైతిక అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పిల్లల సంపూర్ణ అభివృద్ధి. తర్వాత క్వశ్చన్, ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది. ఫస్ట్ ఆప్షన్ పిల్లల కృత్యాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, సెకండ్ పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు, థర్డ్ ఆప్షన్ పిల్లలు ఒకరితో ఒకరు చర్చిస్తూ ఉంటారు, ఫోర్త్ ఆప్షన్ పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ 1
పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రాబిన్సన్, సెకండ్ వన్ వింటర్ ఫ్రాంకిల్, థర్డ్ వన్ జాన్ డ్యూయి, ఫోర్త్ వన్ జాన్ హాల్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ జాన్ హాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం. ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, 2 ప్రాజెక్ట్ పద్ధతి, 3 ఉపన్యాస పద్ధతి, 4 కంప్యూటర్ ఆధారిత అభ్యాసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ప్రాజెక్టు పద్ధతి. అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం కనబడుతుంది? ఫస్ట్ వన్ చాంచల్య దశ, సెకండ్ పీఠభూమి దశ, థర్డ్ వన్ ప్రారంభ దశ, ఫోర్త్ వన్ ద్వితీయ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి పీఠభూమి దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ఫ్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకునింది? ఫస్ట్ ఆప్షన్ 2023, సెకండ్ ఆప్షన్ 2025, థర్డ్ వన్ 2027, ఫోర్త్ వన్ 2030. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ 2030. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్ 1024 బైట్స్, 1124 బైట్స్, 1224 బైట్స్ లేదా 1324 బైట్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1024 బైట్స్ 1 కిలోబైట్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయస్సు పూర్వ కౌమార దశ, సెకండ్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ శైశవ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, భాషా గ్రహణ యంత్రం అను భావన వీరికి చెందినది? ఫస్ట్ బండూరా, సెకండ్ స్కిన్నర్, థర్డ్ నోమ్ చామ్స్కీ, 4 కోల్బర్గ్. ద రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నోమ్ చామ్స్కీ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఏపీ టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతూ ఉంటాయి. అలాగే టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ సహా మీకు వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.